నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఎంచుకున్న దారి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 13 మే 2009లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆనందరావు మావయ్య ఫోన్ చేశాడు. ఏం చెప్పమంటావు అడిగింది 60 ఏళ్ల తండ్రి చలపతి. విన్నది 28 ఏళ్ళు ఆయన పెంచి పెద్ద చేసిన కన్న కూతురు కరుణ. నేనెప్పుడూ ఒకే మాట మీద నిలబడతాను నాన్న అంది నవ్వుతూ. ఆయన నుదుటి మీద పడుతున్న చెమటను పై పంచతో తుడుచుకుంటూ కూతురి వంక జాలిగా చూశాడు. అప్పుడు ఆమె వంటింట్లో కూరకు తాళింపు వేస్తున్నది. ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకోవటం అంత తెలివి తక్కువ పని మరొకటి ఉండదమ్మా. ఆనందరావు మామయ్యకు వాళ్ళు చాలా దగ్గర బంధువులు. కుర్రవాడు బుద్ధిమంతుడట అన్నాడు. అయితే ఇంకేం, నాతో పాటు నిన్ను కూడా తీసుకువస్తానని చెప్తే అంగీకరించడానికి ఇబ్బంది ఏమిటిట అడిగింది. ఆయన చిరాగ్గా చూశాడు కూతురి వంక. అతడికి నా వయసున్నంత తండ్రి ఉన్నాడు, అంతకు 2 ఏళ్ళు తక్కువగా ఉన్న తల్లి ఉంది. వాళ్ళిద్దరికీ ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు. వాళ్లతో పాటు నన్ను కూడా ఎక్కడ నెత్తిన పెట్టుకుంటాడు? మనం చెప్పేది ఏదైనా సమంజసంగా ఉండాలి అన్నాడు. నెత్తిన పెట్టుకోవద్దను. భార్య అంటూ కావాలంటే కొన్ని బాధ్యతలు కూడా స్వీకరించగలిగే శక్తి ఉండాలి. అందున కరుణ లాంటి అమ్మాయి అయితే మరీను అంది పక్కపక్క నవ్వుతూ. ఆ నవ్వును చూసి చలపతి చిరాకు పడ్డాడు, జాలి పడ్డాడు, గుండె తడవగా బాధపడ్డాడు. ఈ వ్యవహారం ఇలా ఓ కొలిక్కి రాకుండా నడుస్తున్నది 5 సంవత్సరాల నుండి. ఆయన భార్య 6 సంవత్సరాల క్రితం మరణించింది. ఆయనకు ఒక్కతే కూతురు. బిఎడ్ చదివి 2 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో టీచర్గా చేరింది. గత సంవత్సరమే ఈయన రిటైర్ అయ్యాడు, పెన్షన్ వస్తుంది. కరుణ బిఎడ్ చేస్తున్నప్పుడే సంబంధాలు చుట్టం మొదలు పెడితే, ముందు చదువు కానీ నాన్న, తర్వాత చూద్దాంలే అంది. చదువు అయిన తర్వాత మొదలు పెడితే, నేను అత్తవారింటికి వెళితే నీ సంగతి ఏమిటి అంది. ఎవరి సంగతి వాళ్లదే అన్నాడాయన గొంభనంగా. నాకు వంట చేయటం అంటే బహు ఇష్టం. అదరువులు 2 పూటలకి ఒకసారే ఉదయం చేసి పడేస్తే అన్నాన్ని ఏ పూటకు ఆ పూట వండుకుని వేడివేడిగా భోజనం చేయొచ్చు. కాదంటావా? ఏ రోజన్నా బద్ధకం వేస్తే కూరలు అందించే దుకాణాలు వీధి వీధికి వెలిసాయి. ఇంకా దిగులు దేనికి? అది చేసుకోలేనంటావా? ఏ హోటల్కి వెళ్ళినా అత్తగారింట్లో మర్యాదలు చేసినట్టుగా చేసి భోజనం పెట్టి మరీ పంపిస్తారు అన్నాడు చాలా తేలిగ్గా. అక్కడికి వెళ్లేందుకు ఓపిక లేకపోతే? ఓ ప్రశ్న వేసి ఆయన దగ్గర సమాధానం ఉండదులే అన్నట్టుగా మొహం పక్కకు తిప్పుకుంది కరుణ. అప్పుడు నువ్వు లేవా అన్నాడు చలపతి నవ్వేస్తూ. అదేనయ్యా తండ్రి నేను చెప్పేది. నన్ను పెళ్లి చేసుకునేవాడు నిన్ను కూడా చూస్తాను అంటే నాకే అభ్యంతరం లేదు అంటున్నాను. పూర్వం రాజులు ఇలాగే చేసేవాడట. కూతురుతో పాటు పండితుల్ని, సైనికుల్ని, దాసీలను, ఏనుగులను, గుర్రాలను కూడా పంపేవాళ్ళట అత్తవారింటికి. ఇప్పుడు అవన్నీ కుదరవు కాబట్టి నీతో పాటు నేను రావాలంటావు, అంతేనా అన్నాడు ఆయన నిష్ఠూరంగా. నీ ఇష్టం, ఎలా అనుకున్నా సరే. నిన్ను మాత్రం ఒంటరిగా వదిలి నేను పెళ్లి చేసుకుని వెళ్ళే ప్రసక్తే లేదు అంది. అంటే నేను పోతేనే కానీ నువ్వు పెళ్లి చేసుకోవన్నమాట విసురుగా అన్నాడు ఆయన కూతురి మొండితనానికి కోపం పట్టలేక. ఎవ్వరూ పోకుండా శాశ్వతంగానే ఈ భూమి మీద ఉంటారని నేను అనను, కానీ ఉన్నంతకాలమైనా నన్ను కన్న తండ్రి సుఖంగా ఉండాలనేది నా కోరిక అంది తండ్రి మాటకు మనసు బాధతో గిలగిల్లాడిన. ఒంటరిగానే ఉన్నా నేను సుఖంగానే ఉంటానులేవే. అంతగా ఇబ్బంది అనిపిస్తే ఈ వృద్ధాశ్రమాలోనో చేరిపోతాను. అక్కడ నాకు తోడుగా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత కావాలనుకున్నా ఖర్చు పెట్టగల స్థితి ఉన్నప్పుడు మనం ప్రతిదానికి దిగులు పడకూడదు. వారం వారం నువ్వు వస్తూ ఉండవచ్చు నన్ను చూసేందుకు. వచ్చేటప్పుడు పండ్లో పలహారాలు తీసుకురావచ్చు. మర్చిపోయావు, నాకు సున్నుండాలంటే బహు ఇష్టం. ఓ 1/4 కిలో తెచ్చావంటే మళ్ళీ వారానికి నువ్వు వచ్చేటంత వరకు రోజుకొకటి తింటూ ఉంటాను అన్నాడాయన పెద్దగా నవ్వుతూ. ఆయన సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. కరుణ తన కండిషన్స్ వచ్చిన వాడికి చెప్తూనే ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. ఆ తోక మాకెందుకు అంటూ. తండ్రి చికాకు పడుతూనే ఉన్నాడు ప్రతి సంబంధాన్ని చెడగొడుతున్న కూతుర్ని చూస్తూ. కొన్నాళ్ళైతే మాట్లాడటం కూడా మానేశాడు. ఒకరోజు విసిగెత్తి, ఇక లాభం లేదే, వాళ్ల చేత నీ మాటకు ఊ అనిపించి 3 ముళ్ళు వేయిస్తాను, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. ఇంకా చేసేదే ఉంది, అలాగే తర్వాత సంగతి తర్వాతే.
నాతో నిన్ను వాళ్ళ ఇంటికి రానియకపోతే నేను కాపురానికే వెళ్ళను. నువ్వు చేసిన ఆ పెళ్లి 3 నెలల ముచ్చటే అవుతుంది. పెళ్ళైనా గుండెల మీద కుంపటిలా కూతురు కూర్చున్నందుకు నువ్వు మరీ బాధపడతావు అంది కరుణ తేలిగ్గా నవ్వేస్తూ. తల బాదుకున్నాడు చలపతి. 2 నెలలైంది చలపతి కూతురు దగ్గర పెళ్లి విషయం ఎత్తి. చూసేటందుకు కూడా ఎవరిని ఆహ్వానించలేదు. కరుణ ఏ పేర్చి లేకుండా ప్రశాంతంగా ఇంటి పనులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటోంది. తండ్రిని ఆప్యాయంగా చూసుకుంటూ గడిపిస్తోంది. ఓ సోమవారం సాయంత్రం 6 గంటలైంది. ఇంకా సూర్యుడు వెళ్దామా వద్దా అన్నట్టుగా మేడల వెనుక దూబూచులాడుతున్నాడు. చలపతి తన ఇంటి ముందు ఆటో దిగాడు. స్కూల్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన కరుణ వాకిట్లో ఆగిన ఆటో శబ్దం వింటూనే బయటకు తొంగి చూసింది. ఆటో దిగుతున్న తండ్రిని చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఆటోలు ఎక్కడి నుంచి వస్తున్నాడా అన్నట్టుగా. ఆయన వెనగ్గా ఆ ఆటోలో నుంచే ఓ స్త్రీ దిగింది. ఆమెను అంతకుముందు ఎక్కడో చూసినట్లే ఉన్నా ఇక్కడ అని గుర్తుకు తెచ్చుకోలేకపోతోంది. ఆమె వయసు 50కి పైనే ఉంటుంది. వాళ్లను చూస్తూనే వరండా మెట్లు దిగి గేటు దగ్గరికి అడుగులు వేయబోయింది కరుణ. కూతుర్ని చూస్తూనే లోపలికి ఒడివడిగా వచ్చిన చలపతి నవ్వుతూ, శకుంతల పిన్నిని నువ్వు చూసే ఉంటావు. మా స్నేహితుడు రామబ్రహ్మం గారింట్లో ఉంటుంది. ఎవ్వరూ లేరు. వాళ్ళకి వంట సాయం చేస్తూ ఉంటుంది. నువ్వు నాకు తెచ్చిన సమస్యకు ఆమె ద్వారా ఓ దారంటూ కనపడింది. మా ఇంటికి వచ్చేయమన్నాను. తను రకరకాల రుచులతో వంట చేసి పెడుతూ ఉంటే నేను హాయిగా తింటుంటాను. ఆమె నాకు తోడుగా ఉంటే నీకు నా గురించి ఏ దిగులు ఉండదు. అటు ఎవరూ లేని శకుంతలకు ఓ నీడంటూ ఎప్పటికైనా కావాలి. ఇక లోకులు కాకులు కాకుండా ఉండేటందుకు రిజిస్టర్ ఆఫీసులో మా వివాహ తంతు కూడా ఈరోజే పూర్తి చేసుకున్నాం. రేపు ఆనందరావు మామయ్యను వచ్చి వాళ్ళ బంధువుల పిల్లవాడితో నీ వివాహం ఖాయం చేయమని కబురు చేశాను అన్నాడు చలపతి ఉల్లాసంగా నవ్వుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.